హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్ ఆర్ డే ట్రేడింగ్లో సైడ్ వేస్ మార్కెట్ని ఎలా గుర్తించాలి, అంటే మనకి ఫ్లాట్ మూమెంట్ ఉండే మార్కెట్ని ఏ విధంగా గుర్తించాలి, లేదా ట్రెండింగ్ మార్కెట్ని ఏ విధంగా గుర్తించాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనం ట్రెండింగ్ మార్కెట్ సెలెక్ట్ చేసుకొని అటువంటి మార్కెట్లో మనం ట్రేడింగ్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది మనకు సైడ్ వేస్ మార్కెట్ ఆర్ ట్రెండింగ్ మార్కెట్ గురించి తెలిపే ఒక ఇండికేటర్ గురించి. కొందరు తెలియని వాళ్ళు ఉంటారు, అంటే మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇండికేటర్ గురించి కొద్దిగా ఐడియా ఉండదు, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను వచ్చేసరికి ట్రెండింగ్ మార్కెట్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాను, ఆ ట్రెండింగ్ మార్కెట్లో నా ట్రేడింగ్ సెటప్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపెడతాను. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి, స్కిప్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో మీకు చూపెట్టబోతున్నాను. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. బిట్ కాయిన్, ఇథేరియం ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్ ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను లైవ్ మార్కెట్లో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో చూపెట్టబోతున్నాను. సో సూపర్ ట్రెండ్ నేను ఆల్రెడీ బై సూపర్ ట్రెండ్ యాడ్ చేశాను. దీన్ని వచ్చేసరి డిలీట్ చేసి మళ్ళీ ఇండికేటర్స్ చార్ట్లో మీకు ఏవైనా ఇండికేటర్స్, మీకు నిఫ్టీ అయినా తీసుకోండి, బ్యాంక్ నిఫ్టీ అయినా తీసుకోండి, ఎనీ ఈ సెగ్మెంట్ తీసుకున్నా మీకు చార్ట్లో ఇండికేటర్స్ అనేది కామన్ కాబట్టి నేను క్రిప్టో కరెన్సీస్లో చూపెడుతున్నాను. సో మనకు సూపర్ ట్రెండ్ వచ్చేసరికి బై డిఫాల్ట్ 10.3 ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా నేను వచ్చేసరికి 10.1 సెట్ చేసుకుంటున్నాను. 10.1 టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్. క్రిప్టో కరెన్సీస్, సో క్రిప్టో కరెన్సీస్లో మెయిన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇదే కాకుండా మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. డెల్టా ఎక్స్చేంజ్లో బిట్ కాయిన్ వీటిలో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి. అక్కడ మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే మీరు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒకసారి లింక్స్ చూపెడతాను. సో మీరు డిస్క్రిప్షన్ వీడియో చూస్తున్నారుగా, డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రీ లింక్స్ ఉంటాయి. ఒకసారి చూపెడతాను. సో ఇది ఫ్రెండ్స్, ఇది డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లింక్ అనమాట. సో డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లేని వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ ఇవి వచ్చేసరికి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ అనమాట. ఇథేరియం, బీటీసీ ఇవి ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్. ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో పనిచేస్తాయి కాబట్టి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఈరోజు మనం మాన్యువల్ స్ట్రాటజీ సెటప్ ఏంటో ఒకసారి మీకు చూపెడతాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి నేను సూపర్ ట్రెండ్ ఇండికేటర్ 10.1. సో జనరల్లీ అందరికీ తెలిసే ఉంటుంది సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అనేది. సో మనకి మార్కెట్ మనకి ఎక్కడ పొజిషన్ తీసుకోవద్దు అనేది ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ వేస్ మార్కెట్ ఇండికేటర్ ఏడిఎక్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్. సో ఇది ఏంటంటే మనకి ఓవరాల్గా యావరేజ్ చేస్తుంది. అంటే మా మార్కెట్ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ బిట్ కాయిన్ అన్న, ఇథేరియం ఆర్ మీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైనా ఉండొచ్చు. ఇది ఏంటంటే మార్కెట్ ట్రెండింగ్లో ఉందా ఆర్ సైడ్ వేస్లో ఉందా అనేది చూపెడుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను జనరల్గా ఏం చేస్తానంటే 25% ఈ ఏరియా ఒకసారి తీసుకుంటే ఇక్కడ 25% అని పెట్టుకుంటే నేను ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటాను. సో ఏడిఎక్స్ పర్సెంటేజ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ 26 దగ్గర సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో నేను ఏంటంటే 26 కంటే ఏడిఎక్స్ వాల్యూ 26 కంటే అబోవ్ ఉంటే నాది ట్రెండింగ్ మార్కెట్ అని నేను తెలుసుకుంటాను. దీనికంటే బిలో ఉంటే సైడ్ వేస్ మార్కెట్ అని నేను అదొకటి డిసైడ్ అవుతాను. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ అంతా ట్రెండింగ్ ఉంది. ఈ 26 అబోవ్ సెట్ చేశాను కదా, ఇక్కడ అంతా ట్రెండింగ్ ఉంది. మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే ఇక్కడ సైడ్ వేస్లో పోతుంది. అంటే ఒక్కసారి ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది మార్కెట్, ట్రెండింగ్ మార్కెట్. ఇక్కడ చూస్తే సైడ్ వేస్లో మూవ్ అవుతుంది.
సో ఇక్కడ చూడండి మనకి ఏడిఎక్స్ వాల్యూ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఇక్కడ సైడ్ వేస్లో మార్కెట్ మూవ్ అవుతుంది కదా. ఏడిఎక్స్ వచ్చేసరికి ఒకసారి చూడండి 16, 17 ఈ ఏరియాలో, అంటే అరౌండ్ 25% బిలోని నేను ట్రెండింగ్ కాదు సైడ్ వేస్ మార్కెట్ అని నేను సెటప్ చేసుకున్నాను అనమాట. సో ఈ సైడ్ వేస్ దీన్ని బట్టి ఏంటంటే ఈ బిలో ఉంటాయి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ 26% కంటే బిలో ఉంటే ఇది వచ్చేసరికి సైడ్ వేస్ మార్కెట్, నేను ఎటువంటి పొజిషన్ తీసుకోను. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 26% అబోవ్ ఉంది నాకు, అండ్ ఆల్సో సూపర్ ట్రెండ్ అబోవ్ నాకు గ్రీన్ సిగ్నల్ ఉంది బై పొజిషన్ తీసుకోవడానికి. ఈ ఏడిఎక్స్ అనేది మీరు సేల్ సైడ్ తీసుకున్నా బై సైడ్ తీసుకున్నా 26% అబోవ్. ఇప్పుడు మనం బై డైరెక్షనల్ చూసుకున్నాం. ఈడ కూడా చూడండి ఫ్రెండ్స్, మూమెంట్ ఎంత ఏం లేదు, వాల్టైలిటీ అంటే మూమెంట్ ఏడిఎక్స్ ఎక్కువ ఉందంటే స్పైక్స్ అంటే మనకి వాల్టైలిటీ ఎక్కువ ఉంటే మూమెంట్. జస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్లో మన కాన్సెప్ట్ ఏంది, మనకి మూమెంట్ ఉండాలి. ఎనీ స్టాక్స్లో మూమెంట్, సైడ్ వేస్ మార్కెట్లో మార్కెట్ ఎటు వెళ్తుందో తెలియదు. సో ఇలా మనకి ట్రెండింగ్ మార్కెట్ సెలెక్ట్ చేసుకొని అటువంటి పొజిషన్ తీసుకుంటే ఇలాంటి మూమెంట్స్ రావాలన్నమాట. అది ఏడిఎక్స్ హెల్ప్ తోటి మనం చూడవచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఇంకోటి సేల్ డైరెక్షన్లో మీకు ఇది కాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ట్రెండింగ్ మార్కెట్. ఏంటంటే జనరల్గా అందరూ 26 పెట్టారు, 20% సెట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తారంటే 20% కంటే ఎబో సెట్ చేసుకుంటారు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక, 20% ఎబో మీ ఇష్టం ఏదైనా సెట్ చేసుకోండి. మీరు చార్ట్లో చూసుకుంటే అనలైజ్ చేస్తూ, సో 20% ఎబో ఉంటేనేమో ట్రెండింగ్ మార్కెట్ అని, 20% బిలో ఉంటేనేమో మనకి జనరల్గా ఇది చాలామంది యూజ్ చేసేది అనమాట. ఓకేనా, ఇది రిఫ్రెష్ అవుతుంది. జనరల్గా చాలామంది యూజ్ చేస్తారు, అది మీరు ఇంకా సెటప్ ఇది ఇంకా మీరు చూసుకోవచ్చు అనమాట. బేస్డ్ ఆన్ మీ స్ట్రాటజీ మీద, బేస్డ్ ఆన్ మీ టైం ఫ్రేమ్ మీద మీరు సెట్ చేసుకోవచ్చు. సో టైం ఫ్రేమ్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మీరు డిక్రీజ్ చేస్తే మూమెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ 5 minutes టైం ఫ్రేమ్లో చూపెడతాను. చూడండి 5 minutes టైం ఫ్రేమ్లో చూసారా, 5 minutes టైం ఫ్రేమ్లో. సో 5 minutes టైం ఫ్రేమ్లో సో ఏంటంటే జనరల్గా 20% బిలో ఉంటే సైడ్ వేస్ మార్కెట్ అని జనరల్ థింక్ చేస్తారు. 20% కంటే ఎబో ఉంటే అదంట ట్రెండింగ్ మార్కెట్ అనే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ చూడండి, మీరు కావాలంటే 20% ఎబో ఉంది, ట్రెండింగ్ అప్ సైడ్ వెళ్ళింది, డౌన్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ 20% కంటే బిలో ఉంది, ఇక్కడ సైడ్ వేస్ చూడండి, ఇక్కడ 20%, ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్. ఇది జనరల్గా ఇలా అనలైజ్ చేస్తే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, 20% కంటే ఎబో ఉంది చూసారా, 20% కంటే ఎబో ఉంటే ట్రెండింగ్ మార్కెట్, 20% కంటే బిలో ఉంది సైడ్ వేస్ మార్కెట్ మీరు కావాల్సింది. సో మీరు పర్సంటేజ్ అనేది మీరు ఇష్టం చూసుకోండి, మీ స్ట్రాటజీ ప్రకారం సెట్ చేసుకొని ఇలా ట్రేడ్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ చాలా సింపుల్ స్ట్రాటజీ. సూపర్ ట్రెండ్ వచ్చేసరికి ఇలా ట్రెండింగ్ మార్కెట్ చూసుకోండి, సూపర్ ట్రెండ్ అబో మార్కెట్ ట్రెండ్ ఉంటే బై పొజిషన్ తీసుకోవడం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి మన స్ట్రాటజీ, సింపుల్ స్ట్రాటజీ. మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ఇవి కాకుండా స్టాక్ ఆప్షన్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీద కూడా ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి, ఆ లింక్స్ క్లిక్ చేసి ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో చెప్తాను. థ్యాంక్ యూ.